శామ్యూల్ కొరకు ప్రార్థన చేయండి. గొప్ప జ్ఞానం గలవాడు కావాలని మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడైన యేసయ్య, సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. గత సంవత్సరాలంతా నాయన శామ్యూల్ని నీ కృపతో కాపాడావు ప్రభువా, నీ దయతో రక్షించావు ప్రభువా, ఎన్నో అపాయాలు తప్పించావు ప్రభువా. ఎంతో అనారోగ్యం ఉన్నప్పుడు నాయన ఇన్ని సంవత్సరాలు మీరు కృపతో కాపాడి మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు ఆయన. సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీ కుమారుడికి ధరింపజేసావు ప్రభువా. నాయన నీ దయతోనే ప్రభువా ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ప్రభువా ఉన్నతమైన జ్ఞానవంతుడు కావాలయ్యా. కుమారుణ్ణి తండ్రి శిక్షిస్తే జ్ఞానం గలవాడు అవుతాడని చెప్పావయ్యా. నాయన శామ్యూలు జ్ఞానం గలవాడు కావాలి, కలవాడు కావాలి ప్రభువా, గొప్పవాడు కావాలి తండ్రి. స్తోత్రాలు. నీ కృపతో దీవించండి, ఆశీర్వదించి బలపరచండి, నీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రాలు. ఆయన ఆరోగ్యంతో వర్ధిల్లుటకు సహాయం చేయండి, చక్కగా చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వండి, అన్ని విధాలుగా దీవించి నాయన గొప్పవాడు అవుటకు కృప చూపి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమైంది? అది కింద పెట్టాలా? మతి అటు పెట్టాయి. ఓకే రైట్. ఏదేది చాకేది అమ్మాయికి కొంచెం నీళ్ళు తెచ్చిపోయి అది గాలి పిల్లలు చక్క. అందరూ పాట పాడతానండి.